ఇంతకు ముందు గత జన్మలో ఏ లోకంలో ఉండేదాన్ని నువ్వు? నాగలోకం. నాగలోకమా? నాగలోకం అనేది ఎక్కడా లేదే. పాతాళంలో ఉంటది. పాతాళ భూమి లోపల ఉంటుంది. ఓకే, మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయి బహుశా? 14. 14 లోకాలు. చెప్పగలవా ఏంటో అవి? చెప్పండి బ్రదర్. ఎందుకు నచ్చడం లేదా? నచ్చడం అని కాదు, ఇప్పటికే ఎలా అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాను అనుకోండి. కాదు బహుశా ఇదే ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నువ్వు గతంలో ఒక ఇంటర్వ్యూలో కొన్ని సమస్యలు ఫేస్ చేసావు. ఇక్కడ నీకు ఏ సమస్య లేదు కదా? ఇక్కడ ఏదైనా సమస్య నేను అడిగింది కాదు కదా. నేను గతంలో నిన్ను ఇబ్బంది పెట్టారు, సో నువ్వు అనుకున్నది చెప్పలేకపోయావు. ఇప్పుడు మేము అసలు ఇబ్బంది పెట్టదలుచుకోవాలి, పెట్టం కూడా అసలు. కాబట్టి అంటే నేను ఇదే ప్రశ్న పదే పదే ఎందుకు అడుగుతున్నాను అంటే, నువ్వు నిజంగా దైవ కార్యం కోసం గనక వచ్చి ఉంటే, దివ్య దృష్టి దైవ దృష్టి గనక నీకుండుంటే, ఇప్పుడు అసలు ఎన్ని లోకాలు ఉన్నాయి, ఆ లోకాలు ఏంటి, ఇప్పుడు అసలు నువ్వు ఏ లోకంలో ఉన్నావు? ఇప్పుడైతే కనుక మానవ లోకం ఇది. ఇప్పుడు మానవ లోకంలో ఉన్నా, అప్పుడు నాగలోకం. 14 లోకాలు ఉంటాయి. ఇంకొకటి వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే కొన్ని ఒక దాని గురించి చెప్పాను. ఏంటంటే కనుక నాగమణి అని చెప్పినందుకు చాలా అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే దైవరాశి నాగమణి గురించి ఎవరైనా చెప్తారా, ఇక్కడ ఉంది అక్కడ ఉంది చూస్తారా అని కొన్ని ప్రశ్నలు చేశారనమాట. ఇంకా శివరుద్ర నాగసాధువు గారు, బాలకృష్ణ గారు, తర్వాత వచ్చేసి కొంతమంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి, అసలు మీ పని ఒక్కటి అడుగుతున్నాను. ఇప్పుడు భూమి లోపల విగ్రహాలు ఉన్నాయి, వాటి ఇంతగా అవి పైకి ఏం రావు కదా, ఎదురుకో సపోర్ట్ ఉంటేనే కదా అవన్నీ బయటకు వచ్చేది. ఇప్పుడు మీరు ఒక కార్యం కోసం మానవ జీవితాన్ని ఎత్తారు కదా, మరి ఆ కార్యాన్ని మధ్యలో ఎందుకు వదిలేస్తున్నారు? అతను వద్దు అన్నాడు, ఇంకెవరిని ఫోర్స్ చేయడం ఇష్టం లేక. అదేంటండి, ఆ కార్యం కోసమే కదా మీరు మానవ జన్మెత్తింది. అవును, మరి ఆ కార్యాన్ని మధ్యలో ఎలా వదిలేస్తారు? రెండు అనుకున్నాను. ఒకటి అతను ఇష్టం లేదన్నాడు, అంటే కనుక నా గుడి జోలికి రావద్దు అని చేతులు జోడించాడు. ఇంకొకటి మా అమ్మ మీద నిందేశాడు. ఇంకొక విషయం నా మీద వేసినా సరే దానికి ఒకటి చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు, అది అబద్ధము, ఇలా లగ్నంగా చెప్పాను కదా దాని గురించి ఇది అబద్ధం అని అతనే క్లియర్ రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత వచ్చేసి నా రిపోర్ట్స్ ఫేక్ అని కూడా అన్నారు. నా రిపోర్ట్స్ అశ్విన్ గారికి మీకున్న వివాదం ఏంటి? వివాదం అంటే కనుక నేను విగ్రహాల కోసం వస్తున్నాను అతనికి తెలుసు ముందుగానే. అంటే నాకు ఇలా కనిపిస్తుంది, చెప్పేదినండి. ముందు యాకరెడ్డి వెళ్ళినప్పుడు ఇలా కనిపిస్తుందమ్మా, ఇలా చేస్తుంది అంటే కనుక సరే నేను ఒకసారి వెళ్ళి చూడాలి అంటే కనుక అశ్విన్ గారికి ఫోన్ చేశాం. అంటే మేం చేయలేదు, యాకరెడ్డి చేశాడు. ఈ యాకరెడ్డి ఎలా పరిచయం మీకు? యాకరెడ్డి అంటే అమ్మకి ఎలా పరిచయం అమ్మ మీకు? వేరే అన్నయ్య ద్వారా పరిచయం. అంటే పాపకి ఇలా ఉందంటే ఎవరన్నా గత జన్మ ఉండకూడదు, క్షుద్ర పూజలు చేస్తారా? క్షుద్ర పూజ ఏం లేదండి, అంటే అఘోర సాధన చేశాడు. అంటే ఈ కాళీమాత ఉపాసకులు కాబట్టి ఏమన్నా మాకు సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందేమో, ఎవరైనా పెద్దవాళ్ళు ఆయనకు తెలిసి ఉంటారేమో అనే ఉద్దేశంతో నేను నిజంగానే కాళీమాత ఉపాసకుల కాళీమాత భక్తుడు అని తెలుసు. కాళీమాత భక్తుడికి అంటే అంటగట్టినాడు సార్. ఇప్పుడు మరి మీరేం చేస్తున్నారు? ఏం చేస్తాము, ఏం చేసే పైనకి దైవానికే. ఇప్పుడు నువ్వు తప్పు చేసినా నేను తప్పు చేసినా ప్రజలందరూ నువ్వు నీ వైపు బలంగా ఉన్నప్పుడు నిన్ను ఏమన్నారు, నన్నే కించపరుస్తారు, నన్నే ఎన్నో నిందలు వేస్తారు, నన్ను బాధపడలే. పైన ఒక దైవం అనేది ఉంటది. ఆ దైవం అనేది ఎవరు ఏం చేస్తున్నారు అనేది చూస్తూ ఉంటది. ఏదో ఒక రోజు నువ్వు చేసిన తప్పుకు నేను చేసిన తప్పుకు శిక్ష అనేది ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు. ఈ రోజు నువ్వు నా మీద నింద వేసినంత మాత్రాన నాకేమి వచ్చింది లేదు పోయింది లేదు. ఇప్పుడు యాకిరెడ్డి మీకు ప్రతి నెల డబ్బులు వేస్తారు మీ అకౌంట్ లో అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మిమ్మల్ని ఒక ఛానల్లో అడిగినటువంటి ఇంటర్వ్యూలో కూడా క్లియర్ గా అడిగారు, మీ అకౌంట్ కి యాకిరెడ్డి డబ్బులు పంపిస్తున్నాడు, ఎందుకు కారణం ఏంటి? అశ్విన్ గారు డబ్బులు డబ్బులు ఇచ్చారంట. అంటే కనుక అది ఎందుకు తీసుకున్నారో మాకు తెలియదు. 3 లక్షలు గొడవ అది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. 3 లక్షలు గొడవ 3 లక్షలు అతను శ్రీకాంత్ దగ్గర, అంటే శ్రీకాంత్ దగ్గర యాకరెడ్డి తీసుకున్నారంట. అదనేది మరి ఎందుకు తీసుకున్నారో అది వాళ్ళకి తెలియాలి. సరే అది వదిలేసేయండి. నేను అడిగేది ఏంటంటే యాకిరెడ్డి మీ అకౌంట్ లో ప్రతి నెల ఎందుకు డబ్బులు వేస్తున్నాడు? అతని అకౌంట్ లోంచి నా అకౌంట్ లోకి వస్తుంది చెక్ చేసుకోండి. నా అకౌంట్ నెంబర్ ఇస్తా, ఆ అకౌంట్ లోంచి చెక్ చేసుకోండి.
చూసుకోండి మరి వస్తుందో లేదా అనేది అప్పుడు నిలబెట్టండి. మీరు విజయనగరం వెళ్ళేటప్పుడు కూడా ఆయన మీకు ఏదో డబ్బులు వేసినట్టుగా అడిగారు కదా, మరి ఏం టికెట్ కోసం టికెట్ కోసం 5,000 ఒక్క మరి ఇప్పుడు దాకా ఏమో అసలు నాకు వేయలేదన్నారు, ఇప్పుడేమో అది టికెట్ల టికెట్ల కోసం అండి. మీరేమన్నారు ప్రతి నెల అంటున్నారు. పంపిస్తా అంటే దానికి లేదు అన్నాం. అది టికెట్ల కోసం అని అది క్లియర్ గా చెప్పాలి కదా మీరు. ఒక నిమిషం, టికెట్ల కోసం అని చెప్పేసి టికెట్ బుక్ చేయడం కోసం అని మమ్మీకి డబ్బులు వేయడం జరిగింది. అతను ఎందుకు వేసాడు మీకు టికెట్ బుక్ చేయడానికి? అదే టికెట్ బుక్ చేయడానికి మీరు వెళ్ళాలంటే మీరే కదా పెట్టుకోవాలి, అతను మీకు ఎందుకు పంపించాడు? అప్పుడు మా దగ్గర రూపాయలు లేదు. అతనే డబ్బులు పెట్టుకొని తీసుకున్నానని నేను ముందు చెప్పాను. అతనికి ఏంటి అంత ఇంట్రెస్ట్? నా దగ్గర లేదు కాబట్టి ఆ గుడి ఏమో నిజమా కాదని మేము నేను తెలుసుకోవడానికి. అడిగేది ఏంటంటే వేరే వర్షం. మిమ్మల్ని విజయనగరానికి తీసుకెళ్లేందుకు ఆకిరెడ్డి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మీరు ఉన్నారు, నాకు ఏదైనా ఇది పలాంది ఇది ఉంది అంటే అది నిజం ఎంత ఉందో లేదో అన్నో తెలుసుకోవడం. సరే అమ్మా నీ దగ్గర లేదు, నేను నా హెల్ప్ ఒక బ్రదర్ గానే నేను తీసుకొని పోతాను రాండి అంటే కనుక హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఒక మంచి పనికి హెల్ప్ చేయడంలో తప్పేముంది సార్? ఏదైనా కూడా ఇప్పుడు హాస్పిటల్ ఎవరైనా చావబోతులు ఉన్నప్పుడు మనం హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేసినంత మాత్రాన వాళ్ళకు నీకు ఎందుకు హెల్ప్ చేయాలని అడుగుతారా? ఒక మంచి పనికి ఒక కార్యం కోసం మనం చేసేటప్పుడు అనుకొని మీతో విజయనగరం అంటే ఇప్పుడు పాప మీకు డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం అయితే పాప బాధ చూశాడు సార్. ఎవరైనా కానీ కళ్ళారు ఒక పాపకి ఇట్లా ఉందంటే అది నిజమేంతో తెలిస్తే గనక దానికి సొల్యూషన్ చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము వెళ్ళాం. కానీ ఇలాంటి నిందలన్నీ వస్తాయని మేము అసలు అశ్విన్ గారు ఏమన్నారంటే గనక, నేను వీడియోలో చూసాను, అతను ఏమన్నాడంటే ఈ అమ్మాయి వీళ్ళ అమ్మ రావాలి, యాకిరెడ్డి గారిని అప్పుడు ఆ శ్రీనివాస్ గారు కానీ రాకూడదు, నువ్వు ఒక్కదానివే తీయాలి. నేను ఏమని చెప్పాను, మేమిద్దరం కలిసి మాత్రమే తీయగలం, నేను ఒక్కదాని వల్ల కాదు అని చెప్పా. చెప్పిన తర్వాత కూడా నువ్వు ఒక్కదానివే రా, మీ అమ్మ ఏమో పోలీసుల ముందు ఉండాలి, మీడియా ముందు మా అమ్మ ఉండాలంట, నేనంటే పోలీసుల ముందు ఉండాలంటే ఇంకెవ్వరు ఉండకూడదంట. ఉండకపోకుండా అక్కడ ఉండి మేము చెయ్యాలంట. నేను చెప్పానా నేను ఒక్కదాన్ని తీస్తా అని చెప్పేసి, మేమిద్దరం కలిసి చేస్తామన్నా. నువ్వు ఒక్కదాని వచ్చి చెయ్యి అంటే నేను తీస్తా అని చెప్పానా? 3 రీజన్స్ ఉన్నాయి వదిలేయడానికి. ఇంకా దైవమే చూసుకుంటాను, నేను ఆయన మీద వేస్తా. ఒకవేళ దైవకార్యం చేయించుకోవాలనుకుంటే ఆయన ఎట్టగానే చేయించుకుంటాడు. అది ఒక నమ్మకంతో కాదు, దైవ దృష్టి నీకే ఉంది కదా. దైవ దృష్టి అని చెప్పేసి ప్రతి నేను అదంతా వాడాలనుకోవట్లేదు. ఇప్పుడు నేను ఒక దాని దైవ దృష్టితో నీ అంటే నువ్వు ఒక కార్యం కోసం ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చావని చెప్తున్నావు. దైవ దృష్టితో నీకు ఎవరెవరు హెల్ప్ చేయగలరో నీకు తెలుసు కదా, వాళ్ళని పట్టుకుంటే నీ పని ఈజీగా అయిపోద్ది కదా, మరి ఎందుకు చేయట్లేదు? అది నేను అదేం ఉపయోగించాలనుకోవట్లేదు. ఎందుకంటే కనుక ఒక నార్మల్ గల్లా ఉండాలనుకున్నాను, అది చెయ్యాలనుకున్నాను తప్ప పవర్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతి దానికి ఉపయోగించాలి, వీళ్ళ గురించి ఇది తెలుసుకొని వెళ్ళాలని నాకు ఇంటెన్షన్ లేదు. ప్రతి దానికి ఎందుకు ఉపయోగిస్తావు? కేవలం దైవ కార్యం కోసమే నీ దైవ దృష్టిని ఉపయోగిస్తావు, మిగతా వాటికి ఎందుకు ఉపయోగిస్తావు? నేను ఉపయోగించాలనుకోలేదు సార్. అవతల పర్సన్ కి ఒప్పుకొని రావాలి, కానీ మనకి ఏదో ఉందని చెప్పేసి సరే నువ్వు దైవ దృష్టిని ఉపయోగించుకోవాలనుకోవట్లేదు, మరి నీ ఇప్పుడు దైవ కార్యం కోసం వచ్చావు కదా, నీ కార్యం మధ్యలోనే ఆగిపోయింది కదా, మరి ఇప్పుడు ఎవరికి సమాధానం చెబుతావు? నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? ఒక్కరికి నేను సమాధానం చెప్పుకోవాల్సింది. ఎవరికి? ఆ జన్మకు సంబంధించి ఎవరికైతే ఎవరి విగ్రహాలైతే నేను తీయాలనుకున్నానో ఆయనకు ఒక్కటి చెప్పిన, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మా అమ్మ మీద నేను నిందేస్తారు, నేను ఒక్కదాన్ని తీయమంటున్నా, నేను ఒక్కదాన్ని తీయనని నీకు ఆల్రెడీ తెలుసు. అలాంటప్పుడు ఒక్కదాన్ని తీయమంటే నేను ఎలా తీస్తాను? తను సపోర్ట్ ఉంటేనే కదా నేను తీయగలిగేది అని నాకు చెప్పిన. అంటే శివుడికి నేను చెప్పుకున్నా, అంటే మొక్కుకున్నా. వాస్తవానికి శివుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, ముక్కోటి దేవతలను ఒక్కటే వేడుకున్నా. ఏంటంటే కనుక ఇది ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా నిందేస్తాడు, ఇవన్నీ నేను వద్దు అనుకుంటున్నా. ఏమో ఉంటేవా ఇంకా నువ్వు మళ్ళీ నన్ను మొదటి అప్పుడు నేను ఎలా పడిపోయానో అలా పడేస్తావా, అది నీ ఇష్టం, నీకే వదిలేస్తున్నా. నువ్వు దైవకార్యం చెయ్యాలి అని నిజం అవుతే గనక, నేను వచ్చింది దానికోసం అయితే గనక నీకే వదిలేస్తున్నా అని నేను గట్టిగా, నాకు ఏం జరిగినా ఓకే అనుకోని, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా కాబట్టి వదిలేసాను అంతవరకు. ఇప్పుడు మరి నీ కార్యం మధ్యలో ఇదైతే నువ్వు కార్యం కోసం మానవ జీవితాన్ని ఎత్తావు, దానికి అర్థం లేదు. ఆ దైవమే చూపియాలి ఇంకంతే. అదేంటండి మళ్ళీ నేను చేస్తాను సార్. ఇప్పుడు నా స్థలం దైవ దృష్టి తనకే ఉంటే మళ్ళీ దైవం చూపియాలంటారేంటి? ఇప్పుడు దైవ దృష్టి ఎంతమంది ఉన్నంత మాత్రాన ఆమె ఆ జన్మలో సర్పజాతికి సంబంధం. అది సర్పజాతికి ఆజ్ఞ ఇచ్చేది ఎవరు? శివుడే కదా. శివుడు ఆజ్ఞ లేనిది వీళ్ళుగా ఏం చేస్తారు? ఎవరైనా ఒక సర్పం శివుడు ఆజ్ఞ లేనిదే మీకు దైవ దృష్టి వచ్చిందా? దైవ దృష్టి వచ్చింది కాదు, ఇప్పుడు ముందుకు నడిపేయాలని ఆయనే కదా. ఇంకా నిజంగా శివుడు ఆజ్ఞ లేనిదే భవితకి దైవ దృష్టి వచ్చిందా?
ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి వచ్చింది. మరి ఆయన ఆజ్ఞనే పాటించరా ఆయన మీరు? ఆజ్ఞని పాటిస్తాము. నేను ఒకటే మరి ఆయన ఆజ్ఞను పాటించే పని అయితే దైవ దృష్టిని మీరు ఎందుకు నేను ఉపయోగించట్లేదు? ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ ఉపయోగించడాలు ఇవన్నీ వద్దు. ఎందుకంటే కనుక ఉపయోగించి ఇవన్నీ చేయాలని అనుకోవట్లేదు. ఒకటి అయిపోగానే నార్మల్ గా ఉండాలనుకుంటున్నాను నేనైతే కనుక. ఒక నార్మల్ మనిషి ఎలా ఉంటారో అలా ఉండాలనుకున్నా, అంతవరకే గానీ ఏదో ఉందని చెప్పేసి ప్రతిదానికి వాటికి కూడా నేను యూజ్ చేయాలనుకోవట్లేదు. మొదటి నుంచి నేను ఒకటే అనుకున్నాను, ఇప్పుడు వద్దనుకుంటున్నాడు అతను, ఇంకెందుకు ఇవన్నీ, నేను పడాలి, గొడవలొద్దు, మా అమ్మ మీద నిందలు ఎందుకు, ఇవన్నీ నాకెందుకు, అసలు జనాలకి లేని మీకు లేని నాకెందుకు ఇంకా అని ఒక డిసిషన్ ప్రకారం నాకు కామ్ అయిపోయినా. ఇంకొకటి, అతని ప్లేస్ ఇప్పుడు పోయిన జన్మలో నాది ఏంటచ్చు, ఇప్పుడు అతను కష్టపడి ఉంటాడు, కష్టపడి ఆ ల్యాండ్ తీసుకొని కష్టపడి గుడి కట్టాడు. గుడి కట్టినప్పుడు అతని పర్మిషన్ ముందు తెలీదా? అతను కష్టపడి అదే ప్లేస్ లో 2 కోట్లు పెట్టి గుడి కట్టాడు, ఆ గుడిని నేను మళ్ళీ తవ్వి కింద ఉన్నటువంటి విగ్రహాలు తీయడం తప్పని నీకు ముందు తెలీదా? ముందు నేను పర్మిషన్ కోసం నీ దైవ దృష్టి చెప్పలేదా? బ్రదర్, నేను ముందు ఏమన్నాను, అతను ఒప్పుకుంటేనే చేస్తాను అన్నాను, కానీ అతను వెళ్ళి ఫోర్స్ చేసి అతను అడిగి తవ్విస్తాను నేను ఎక్కడ చెప్పలేదు. అతను ఒప్పుకుంటేనే చేస్తాను. రియలైజేషన్ ఎప్పటి నుంచి మొదలైంది నీకు? అంటే కనుక మమ్మీ మీద నిందేశాడు, నాకు వద్దు అనిపించింది. నా వల్ల ఇతను గుడి రావద్దు అని చెప్పి, ఒకవేళ ముందే మీడియాకి రాకముందు అయినా సరే ముందు మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను మేము వచ్చేసాము. మోసిన తర్వాత వాళ్ళు గుంతలు దోశారు, నేను గుంతలు తీపిచ్చాను అని చాలా అన్నాడు అనమాట. అతనే చెప్పాడు మళ్ళీ ఏమని, ఈ అమ్మాయి లేదు గుంతలు తీసేటప్పుడు. అసలు విజయనగరం వెళ్ళి నిజంగా ఆ గుంతలు తీసిన చోట్లో నువ్వు ఉన్నావా? లేదు. కాలేజ్ అతను అడగండి, నేను లేను. మరి అతనే చెప్పుకున్నాడు కదా కొన్ని వీడియోలో, నిప్పులేందే పొగరాదు అంటారు కదా పెద్దవాళ్ళు. నేను లేను. మరి ఎందుకు నీ మీద ఆరోపణలు చేస్తున్నారు? తెలియదు, అదే నాకు అర్థమైతలేదు. అసలు ఎందుకు నా మీద నింద వేస్తున్నారు? ఒకవేళ మీరు రావద్దు అంటే నేను రానని ముందుగా నేను ఇంటర్వ్యూలో చెప్పాను కదా, అదేదో మీరు ముందు చేస్తుండొచ్చు కదా. ముందు చేయకోకుండా ఇలా నిందలేయడం నేను కాదు, వాళ్ళు తీసుకున్నారు, నాకు తెలియదు, నేనైతే లేను. మీరు వెళ్ళిన తర్వాత గోతులు తవ్వారా? మీరు వెళ్ళక ముందే అవన్నీ నాకు తెలియదండి, ముందు తవ్వారో వెనకలు తవ్వారో నాకు తెలియదు. గోతులు అయితే నేను తీపిచ్చాను, నువ్వు నీళ్లు పోసేలా శాంతి కోసం మామట పోసిన, అంతవరకే గానీ. అంటే గోతులో నీళ్లు పోసావా? గోతి కాదు, ఓన్లీ మట్టి మీద, అంటే అప్పటికి గోతి కూడా లేదు అసలుకి. పసుపు కుంకుమ ఈ బూదితో 5 బిందెలు నీళ్లు ఆ శాంతి కోసం పోయమంటే పోసింది. ఎక్కడ? గోతులోనా? గోతులో సార్, మామూలుగా నేల మీదనే వాళ్ళ ప్లేస్ లో, వాళ్ళు చూపించిన ప్లేస్ లో ఆడ పోయమంటే పోసినాం. అంతేకాని మేము ఆడ గుంతలు ఉండి, ఆయన అన్నాడు కదా, మేము ఆడికి అడిగాం, మేము ఉన్నప్పుడు మేము ఒప్పుకున్నాం, నీళ్లు పోసినారా లేదంటే నేను పోసినా అని కూడా మీడియా ముందర ఒప్పుకున్నాం, అందరి ముందర నేను ఒప్పుకున్నా. కానీ గుంతలు దోసినా అంటే గుంతలు నేను ఉన్నప్పుడు తీసినావా అని అడిగినాం. నువ్వు లేవు అన్నాడు, ఆయన అన్నాడు. ఆయన నువ్వు గుంతలు తీసినప్పుడు నువ్వు లేవు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను గుంతలు తీసుకున్నామన్నాడు. చేస్తున్నటువంటి ఆరోపణలో విమర్శల్లో వాస్తవం ఉందా లేదా? లేదు సార్, ఓకే, లేదు. అదే అసలు ఎవరితో మీకు అక్రమ సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు అసలు మీకు? అది మా మీద కై కట్టినది సార్, ఆ గుడిదోలికి. ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాలంటే ఒక స్త్రీ మీద అబద్ధాలు వేస్తే కనుక ప్రపంచమంతా ఏలెత్తి చూపిస్తుంది. ఒక ఫ్యామిలీలో గొడవలు అవుతాయి, కుటుంబంలో విమర్శలు మొదలవుతాయి, వీళ్ళు బయటికి రాలేరు అనే ఉద్దేశంతో ఏ పాయింట్ అయితే తీసుకున్నారో ఆ పాయింట్ తీసుకున్నారు అంతే. అంతమించి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా మరి అశ్విన్ గారు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆ ఆరోపణలు విన్న తర్వాత మీ భర్త గాని లేదా భవిత గారి తండ్రి గాని ఏమంటున్నారు? మీ కుటుంబ సభ్యులు అసలు ఏమంటున్నారు? ఎలా స్పందిస్తున్నారు? ఎవరికే సంబంధించు. ఇప్పుడు తప్పు చేసింది నేనైతే కనుక వాళ్ళు నమ్ముతారు. మా నాన్న కూడా నన్ను మన తప్పు చేయాలన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కూడా నా నాన్న చూస్తున్నాడు, నా కళ్ళారు చూస్తున్నాడు. నాన్న ఇట్లా జరిగింది గొడవ అయినప్పుడు, మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు, మా అమ్మ నాన్న నాకు ఇంట్లోనే ఉండేది అందరము. నాన్న ఇట్లా జరిగింది అంటే మన నిందలు ఎన్ని అయితే వేసుకుంటే వేసుకోండి, మన తప్పు చేసినప్పుడు తప్పు లేనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, నేను ఉండా అన్నాడు మా నాన్న. అది చాలు నాకు. నాగరాణి పేరుతో భవితతో సుహాసిని గారు బిజినెస్ చేస్తున్నారు పక్కాగా అంటూ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏం బిజినెస్? చూడండి సార్, తెలుసుకోండి. చెప్తున్నాను, డబ్బులు ఇస్తున్నారు, నన్ను వాడుకొని మా అమ్మ ఇలా చేస్తున్నారు అంటున్నారు కదా. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి అడుగుతున్నాను, ఇది కట్ చేస్తారా, ఇది కట్ చేయండి. ఒకటి, ఇంటి రెంట్ కట్టలేదు. తర్వాత వచ్చేసి మాకు చాలా అంటే కనుక ఇప్పుడున్న ఈ 8 నెలల్లో అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మేము ఇక్కడ వెళ్ళాం కదా, ఇక్కడ చేసేటప్పుడు మేము ఇంటి రెంట్ కట్టలేదు. మాకు అన్ని ప్రాబ్లమ్సే. అయినా సరే ఒకవేళ డబ్బులు ఉంటే కనుక అసలు మేము ఇలా ఉండాల్సిన అవసరం లేదు కదా, రెంట్ కట్టేసి హ్యాపీగా ఉండేటోళ్ళం. బిజినెస్ చేస్తున్నారంటే నేను బిజినెస్ చేసేటైతే మీడియా జోలికి ఎందుకు వస్తా సార్?
మీడియా ఏమన్నా ఊరుకుంటారు? ఏమన్నా చిన్న పిల్లగా అలా ఏమన్నా మీడియా కూడా ఏం అమ్మాయికులా ఏమన్నా ఏం స్కూల్ పోయే అదే కదా మీడియానే కదా ఇప్పుడు మీరు మాట్లాడుతుందంతా అసత్యం అని అసలు భవిత అవును నగరాన్ని సార్, కాదని అసత్యం చెప్తుంది అనే. కదా. ఇప్పుడు నేను దందాలు చేస్తున్నాను ముఠా అని మాట్లాడుతున్నారు, ఒకరు పెడుతున్నారు కదా. నేను ఏ దందా చేసినా చూపించు. నేను దందా చేసినా లక్షలు సంపాదిస్తున్నానంటే మీడియా ముందు నేను ఎందుకు వస్తా? ఇప్పుడు చెప్పండి భౌతి గారు. నేను నిజంగా గుడి చక్కరికి వెళ్ళాలనుకోవట్లేదు. ఇంకా మొత్తం దేవుడికి అందరికి వేసేసాను.